గుంటూరు సమగ్ర వైద్యశాలలో పీజీ వైద్య విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆచార్య లక్ష్మికి సహకరించిన అందరిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు ఐజీ తెలిపారు. సోమవారం ఆచార్య లక్ష్మి ఆమె భర్తను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. తప్పుడు సలహాలతోనే వీళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లారని, ఎవరినీ విడిచిపెట్టబోమని గుంటూరు ఐజీ తెలిపారు. లక్ష్మి దంపతులతో పాటు కుమారుడు భార్గవ్, వారికి సహకరించిన మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా సింపుల్ కేసు ఇది. మామూలుగా అబెట్మెంట్ సూసైడ్ అనే 306 కేసు మీద నార్మల్గా క్లోజ్ అయిపోవాలి. కాకపోతే హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది 212 సెక్షన్ ముద్దాయిను దాచిపెట్టడం అనే ఐపీసీ సెక్షన్, మరియు 2-3-4 కలిసి ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి, హోటల్ టు హోటల్, పుణ్యక్షేత్రాలకి, అట్లాంటి ఒక 16 ప్లేసులలో వాళ్ళు తిరిగినట్టు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా కోర్టుకు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్లానింగ్ అంతా చేసినందుకు ఇతరులు అందరిపైన సెక్షన్ 120B ఐపీసీ కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే. కాకపోతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి నంబర్లు చాలా వస్తాయి కాబట్టి నంబర్ టు నంబర్ సహకరించుకోవడాలు, మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీయటము, ఇవంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ వేసే నాటికి కంప్లీట్గా పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. మెడికల్ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో తమ పాత్ర ఏమీ లేదని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు వైద్య కళాశాల ఆచార్యురాలు లక్ష్మి అన్నారు. కోర్సుపై సంధ్యారాణికి ఆసక్తి లేదని ఆమె చెప్పారు. బెయిల్ వస్తుందన్న ఆశతోనే అజ్ఞాతంలోకి వెళ్లామని లక్ష్మి భర్త విజయసారథి తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య దురదృష్టకరమని అన్నారు. చాలా మంది 22 ఏళ్ళు నేను అసిస్టెంట్గా, అసోసియేట్గా, ప్రొఫెసర్గా పనిచేశానండి. కానీ ఎప్పుడు ఏ కంప్లైంట్ రాలేదు. పీజీలందరికీ నేనంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ అమ్మాయి నేను చెప్పేది అర్థం చేసుకోలేక తనకి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా అమ్మాయి గైనికి తీసుకోవాలని అనుకోలేదు. వాళ్ళ హస్బెండ్ మూలన తన గైనికి తీసుకుంది. అందువల్ల నేను మాత్రం ఏ తప్పు చేయలేదండి. అట్లానే టెంపుల్స్ తిరుగుతూ బెయిల్ మళ్ళా ప్రామిస్ చేశారు. ఈ కేసు బెయిల్ వస్తుందని ఎవరో ప్రామిస్ చేశారా మీకు? చెప్పండి. నాగేశ్వరరావు గారు ఎవరు? నాగేశ్వరరావు ఎవరు? ఆయన రిటైర్డ్. నాగేశ్వరరావు గారు మా పాత పేషెంట్ గారు.